టెన్నిస్ స్టార్ సానియా మిర్జా జంట విడిపోయింది. సానియా భర్త షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్ నటి మోడల్ సనా జావేద్ ను రెండో వివాహం చేసుకున్నాడు షోయబ్. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు షోయబ్ మాలిక్. షోయబ్ సానియా మిర్జాలు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు ఫోన్లో. రవి, ఉదయ్ షోయబ్ మాలిక్ సానియా మిర్జా విడిపోయినట్లుగా 2 ఏళ్ల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో చాలా సార్లు పుకార్లు వచ్చాయి. కానీ ఈ పుకార్లు నిజమేనని అనిపించేలాగా షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. అటు షోయబ్ మాలిక్ తో పాటు పాకిస్తాన్ నటి సనా జావేద్ కూడా తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. ఫైనల్ వి ఆర్ టుగెదర్ అంటూ పోస్ట్ పెట్టడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇద్దరు సేమ్ ఫొటోస్ ను కూడా పెట్టారు. వాళ్ళిద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉండడం, పెళ్లి చేసుకున్నట్లుగా కూడా క్లియర్ గా మనకు ఫొటోస్ కనిపిస్తున్నాయి. 2 ఏళ్లుగా వీళ్ళిద్దరూ షోయబ్ మాలిక్ అదే సానియా మిర్జా దూరంగా ఉంటున్నారు. 2010 లో పెళ్లి చేసుకున్నటువంటి షోయబ్ మాలిక్, సానియా మిర్జా ఇద్దరు కూడా పాకిస్తాన్ లోనే కాపురం పెట్టారు. అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం కూడా చెలరేగింది. ఒక భారత టెన్నిస్ స్టార్ అయ్యుండి పాకిస్తానీని పెళ్లి చేసుకుంది అని చెప్పి అప్పట్లో సానియా మిర్జాను దుమ్మెత్తిపోయడం కూడా మనం చూసాం. ఆ తర్వాత వాళ్ళిద్దరూ దుబాయ్ లోనే కలిసి ఉన్నారు. కొంతకాలంగా దుబాయ్ లో కూడా కాపురం పెట్టారు. అయితే 2 ఏళ్ల నుంచి వీళ్ళిద్దరి మధ్య ఎడబాటు వచ్చింది. వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఎక్కడా కూడా వాళ్ళు కలిసి దిగినటువంటి ఫోటోలు షేర్ చేయడం కూడా లేదు. సానియా మిర్జా ఏకంగా తన ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియా అకౌంట్ లో వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నటువంటి ఫోటోలను కూడా డిలీట్ చేయడాన్ని మనం చూసాం. షోయబ్ మాలిక్ తో ఉన్నటువంటి ఫోటోలన్నింటినీ కూడా తను తీసివేయడం, కేవలం సానియా మిర్జాతో పాటు తన పిల్లలతో ఉంటున్నటువంటి ఫోటోలను మాత్రమే షేర్ చేస్తూ వచ్చింది. ఇదే విషయం పైన 2 ఏళ్లుగా ఆరోపణలు వస్తున్నటువంటి తరుణంలో ప్రెస్ మీట్ లోకి వచ్చినటువంటి షోయబ్ మాలిక్ ని కానీ లేకపోతే సానియా మిర్జాను కూడా మీడియా ఈ విషయం పైన అడిగినప్పుడు అది మా వ్యక్తిగత విషయం, దీనిలో ఎవరి జోక్యం అవసరం లేదు అని ఘాటుగా కూడా స్పందించారు. అంటే అప్పటి నుంచే వీళ్ళ మధ్య దూరం పెరుగుతూ వస్తోందని తెలుస్తోంది. అయితే ఒక పాకిస్తాన్ నటి, ఒక పాకిస్తాన్ మోడల్ తో షోయబ్ మాలిక్ లివింగ్ టుగెదర్ లో ఉన్నాడు అనేటటువంటి పుకార్లు కూడా వచ్చాయి. కానీ ఫైనల్ గా సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నట్లుగా కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఆ పెళ్లి ఫోటోలను కూడా షోయబ్ మాలిక్ షేర్ చేశారు. అవే ఫోటోలను సనా జావేద్ కూడా తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఉదయశ్రీ, అంటే వీళ్ళ మధ్యలో మనస్పర్ధలకి విడిపోవడానికి కారణాలు ఏంటి అన్న విషయాలు ఏమైనా తెలిసాయా రవి? వీళ్ళిద్దరికి డైవర్స్ అయిపోయాయా యాక్చువల్లీ? అంటే వీళ్ళిద్దరు కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక పెద్ద ఎత్తున శత్రుత్వ దేశాలుగా ఉంటున్నటువంటి టైంలోనే వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియా లో కానీ లేకపోతే వాళ్ళిద్దరు ఎక్కడైనా కలిసి తిరిగినప్పుడు కూడా వాళ్ళపైన దాడి చేసేందుకు కూడా తెగబడ్డారు కొంతమంది. సానియా మిర్జా ఆడుతున్నటువంటి మ్యాచ్లను బహిష్కరించాలి అని చెప్పి చేయడం. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా సానియా మిర్జా నియమించారు. అప్పుడు కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అంటే ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా పుకార్లు చేసినా లేకపోతే భారతదేశంలోకి షోయబ్ మాలిక్ ను రాకుండా అడ్డుకుంటామని చెప్పినా కూడా వీళ్ళిద్దరి జంట కలిసే తిరిగారు. వీళ్ళిద్దరూ ప్రపంచం అంతా ఏమనుకున్నా సరే మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కలిసే ఉంటామని చెప్పి ఉండడాన్ని మనం చూసాం. ఏకంగా 2 పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా సానియా మిర్జా కాస్త బ్రేక్ తీసుకొని తన ఆటను కూడా కంటిన్యూ చేసింది. అంటే ఎంత దుమారాలు వచ్చినా లేకపోతే ఎంత పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగినా సరే వాళ్ళు కలిసే ఉన్నారు. కానీ ఒక 2 ఏళ్లుగా మాత్రం వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైనటువంటి ఎడబాటు వచ్చింది. ఇద్దరు ఒకరికొకరు కలుసుకోకపోవడం, సానియా మిర్జా కూడా పాకిస్తాన్ కు వెళ్లకుండా ఉండడం, వీళ్ళిద్దరూ దుబాయ్ లో కలిసి ఉంటున్నటువంటి టైంలోనే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. షోయబ్ మాలిక్ కంప్లీట్ గా పాకిస్తాన్ కు వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా షోయబ్ మాలిక్ ఆడుతున్నటువంటి మ్యాచ్లకు సానియా మిర్జా అటెండ్ అవ్వడాన్ని కూడా మనం చూసాం. రీసెంట్ గా వరల్డ్ కప్ లో కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. గతంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కూడా సానియా మిర్జా ఏం ట్వీట్ చేస్తుందా, ఏం పోస్ట్ పెడుతుందా అని చెప్పి చాలా మంది చూసేవాళ్ళు. ఆటను ఆటగా ఎంజాయ్ చేయాలి, ఒక క్రికెట్ ను గేమ్ మాదిరిగానే చూడాలి, నేను ఒక స్పోర్ట్స్ స్టార్ గా గేమ్ ను గేమ్ లాగా చూస్తానని చెప్పి షోయబ్ మాలిక్ సపోర్ట్ చేయడాన్ని కూడా మనం చూసాం. కానీ వరల్డ్ కప్ లో జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ కు సానియా మిర్జా కూడా కనపడలేదు. అంటే అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ దూరంగానే ఉంటున్నట్లుగా తెలిసింది. ఎప్పుడైతే సానియా మిర్జా పూర్తిగా టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకుందో అప్పుడు మీడియా సమావేశంలో మీడియా కూడా తనను క్వశ్చన్ చేసింది. షోయబ్ మాలిక్ తో మీరు దూరంగా ఉంటున్నారు అన్నట్లు పుకార్లు వస్తున్నాయి, ఇందులో నిజమెంత అని అడిగినప్పుడు కూడా అది మా వ్యక్తిగత విషయము అని చెప్పి కూడా సానియా మిర్జా సేమ్ ఇదే స్పందించారు. షోయబ్ మాలిక్ కూడా అదే విధంగా స్పందించారు. సానియా మిర్జా రిటైర్మెంట్ తర్వాత తను ఫైనల్ రిటైర్మెంట్ మ్యాచ్ ను కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోనే ఆడింది. అక్కడ చాలా మంది ప్రముఖుల్ని ఇన్వైట్ చేసింది. అటు బాలీవుడ్ సెలబ్రిటీలను, టాలీవుడ్ సెలబ్రిటీలను కూడా పిలవడాన్ని మనం చూసాం. అంటే ప్రతి ఒక్కరికి ఆ రోజు ఇన్విటేషన్ ఇచ్చింది. కానీ ఒక షోయబ్ మాలిక్ ను మాత్రం ఆ రోజు హైదరాబాద్ కు ఇన్వైట్ చేయలేదు. అంటే
వాళ్ళ గ్యాప్ ఒక 2 years లా కంటిన్యూగా కొనసాగుతుంది అని కూడా మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఆ ఇద్దరు కలిసి ఉంటున్నటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఒక 2 ఏళ్ల నుంచి ఇక్కడ మనకు సోషల్ మీడియాలో కనపడటం లేదు. ఈవెన్ సానియా మీర్జా రిటైర్మెంట్ తీసుకున్నటువంటి టైంలో కూడా షోయబ్ మాలిక్ ఎక్కడ కనపడలేదు. సో వీళ్ళ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి గ్యాప్ కు ఈ రోజు షోయబ్ మాలిక్ ఒక ఎండ్ కార్డ్ వేశాడు. తను పెళ్లి చేసుకున్నట్లుగా కూడా సనా జావేద్ ను పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా ఆ ఫోటోలు షేర్ చేయడాన్ని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.